వల్ల ఏం జరుగుతుందంటే గ్లోబల్ టెండర్స్ ఎవరైతే వేయాలనుకుంటారో వారికి లోకల్ ఆఫీసెస్ ఉంటాయి, వాళ్ళు కూడా పోయి సైట్ విజిట్ చేసి సబ్మిట్ చేయొచ్చు. కాకపోతే ఎక్కడో ఒక దగ్గర ట్రాన్స్పరెన్సీ దెబ్బతింటదేమో అనేటటువంటి ఆలోచన అయితే కలుగుతూ ఉంది. సంపూర్ణంగా దెబ్బతినకపోయినా దెబ్బతింటుంది. మరి ఇన్ని రోజులు లేని విధానం ఇప్పుడే కొత్తగా పెట్టడము అనే దాంతో ఏంటంటే అది 9 వరకు సీమిత చేయడం కరెక్టే. మిగతా అన్నిటికీ అప్లై కావాలని ఎందుకు చెప్తున్నారో హరీష్ రావు గారికే తెలియాలి. ఎందుకంటే హరీష్ రావు గారికి సంబంధించిన ఒక కంపెనీకి కూడా ఎక్సెస్కి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో టెండర్ వచ్చింది. నేను ఆ పేరు కూడా చెప్తా చూసుకోండి. అది మన HCPL అనేటటువంటి కంపెనీకి 7.96% ఎక్సెస్కి టెండర్ వచ్చింది. ఇది కూడా హరీష్ రావు గారి కంపెనీయే. హరీష్ రావు గారు మురళీధర్ రావు గారు నిఎన్సీ ఉంటారు, వారికి సంబంధించిన మనిషి హర్ష రెడ్డి అని ఉంటాడు ఆయన కంపెనీ ఇది. సో ఆ కంపెనీకి కూడా మరి ఎక్సెస్ వచ్చింది. మరి ఎందుకు వచ్చింది ఇట్లా అన్నది కూడా వారు కూడా ఆలోచించాలి. వీళ్ళకి అంతకుముందు కూడా వర్క్స్ వచ్చినాయి, ఇప్పుడు కూడా వర్క్స్ వచ్చినాయి. సో నేను అనేది ఏంటంటే రాజకీయంగా బురద చల్లాలని చల్లడం కాదు, యాక్చువల్గా ప్రాక్టికల్గా ఈ ఆన్ సైట్ విధానం అయితే నాకు తెలిసి నష్టమే, దాన్ని తీసేయాలని డిమాండ్ చేస్తున్నాను. రెండవది ఏదైతే ఓబీ కాంట్రాక్టర్స్కి పెట్టేటటువంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయో 9 విషయంలో వాటిని చాలా లూజ్ అని చేసేసారు. ఎందుకంటే కృష్ణారెడ్డి గారికి అవకాశం ఇవ్వడానికి. ఈ మాట చెప్తే TV9లో నా స్టోరీ అయ్యారు, అయినా సరే చెప్తున్నా. ఎందుకంటే దీనివల్ల ఒక 25 సంవత్సరాలు 25,000 కోట్ల రూపాయలు సింగరేణికి నష్టం జరుగుతుంది, నా కార్మికులకు నష్టం జరుగుతుంది. కాబట్టి నేను చెప్తా ఉన్నాను. సో ఆ నిబంధనలు మాత్రం పారదర్శకంగా లేవు. వీ హ్యావ్ టు ఎవాల్వ్ ఏ న్యూ సిస్టమ్. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఆప్షన్లో సింగరేణి పాల్గొవాలి, అది కొన్ని ఆప్షన్స్లో పాల్గొకపోవడం దురదృష్టం, దానివల్ల వాళ్ళకి దక్కట్లేదు అనేది. ఎగ్జాక్ట్లీ నేనేమంటున్నా అంటే సింగరేణిలో కోల్ ఇండియా కూడా ఉంది కదా, కోల్ ఇండియా ఈజ్ ఎ పార్ట్నర్. కాబట్టి కోల్ ఇండియా సింగరేణి రెండు హెల్తీగా ఉండాలంటే ఉన్న కోల్ బ్లాక్స్ మనకు రావడం కరెక్ట్. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సింగరేణి అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఇంకొక కోల్ మైనింగ్ కంపెనీ లేదు. లేనప్పుడు కన్విన్స్ చేసి మనది కొత్త రాష్ట్రం కాబట్టి, మొత్తం భారతదేశంలోనే మనది కొత్త రాష్ట్రం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి కిషన్ రెడ్డి గారు ఈ సాయం చేయాలని కోరుతున్నాను నేను. రూల్స్కి వ్యతిరేకమా అన్నది కాదు, ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు కదా. గుజరాత్ విషయంలో అనేక ఎగ్జామ్షన్స్ ఇచ్చినారు, ఎన్నికల సమయంలో బీహార్ విషయంలో అనేకమైన ఎగ్జామ్షన్స్ ఇచ్చిండ్రు, మనకెందుకు ఇవ్వరు? ఇచ్చే విధంగా ఎందుకు ప్రయత్నం చేయరు? మరి ఆ మాత్రం ప్రయత్నం చేయకపోతే 8 మంది బీజేపీ ఎంపీలు ఎందుకున్నారు అనేది నా ప్రశ్న. థ్యాంక్ యూ. 24 తర్వాత నా సమాచారం ప్రకారం అయితే 5 టెండర్లు ఉన్నాయి ఇక్కడ. ఇందులో ఒకటి శోధా సృజన్ రెడ్డి, మిగతా అన్నీ కూడా అటు ఇటుగా బీఆర్ఎస్ అనుయాయులకు బీఆర్ఎస్ సపోర్టర్స్కే ఉన్నాయి. మరి ఇవన్నీ పెట్టుకొని హరీష్ రావు గారు అంత గొంతేసుకొని ఎందుకు అరుస్తున్నారో నాకు అర్థమవుతలేదు. అల్టిమేట్గా నేను అనేది ఏంటి అని అంటే, ఏదైతే లెక్కలు తేలలేదు వాటాలు తేలలేదు అని పదే పదే గుంటనక్క గారు అంటుంటే నాకు అనిపించేది ఏంటంటే ఆయన లెక్కలు వాటాలు తేలలేదేమో అని. ఒకటి. 101% గుంటనక్క గుంపు మేస్త్రి ఇద్దరు కలిసి ఉండి కంప్లీట్గా ఈ అంశం నుంచి దృష్టి మరల్చేలాగా చేస్తున్నారు ప్రజల్ని. 25,000 కోట్లది కొట్టేయడానికి 250 కోట్ల వ్యక్తిని చూపించి మొత్తం దృష్టి మరుస్తున్నారు. ఒకటి. 2, హరీష్ రావు గారు మొన్న ఫస్ట్ ప్రెస్ మీట్లో ఏం అడిగినారు? ఖచ్చితంగా మొత్తం 2014 నుంచి ఇప్పటి వరకు ఎంక్వైరీ అడిగారు. అంటే జరుగుతున్నది ఏంది ఇక్కడ? కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఎంక్వైరీ అని హరీష్ రావు గారు అడుగుతున్నారు. అన్ఫార్చునేట్లీ ఈ గుంటనక్క గారి యొక్క గోతిలో కేటీఆర్ గారు పడ్డారు. తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా అదే అడుగుతున్నాడు. మరి అంటే మీ ప్రభుత్వం మీద మీరే అడగడం ఏందన్నది చాలా వెరైటీగా అనిపించింది. సో దాన్నే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నది, అదే పార్టీలో ఉంటూ ద్రోహం చేయడం కేసీఆర్ గారికి అన్నది గుంటనక్క గారికి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు కూడా వారు అదే చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వారి విధానం చూడండి, వారు మాట్లాడే పద్ధతి చూడండి. టోటల్ 2014 నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే డిమాండ్ చేస్తున్నారు ఎంక్వైరీ చేయాలని. మరి యాజ్ టీజ్గా తెల్లారి కేటీఆర్ గారు కూడా అదే అడిగారు. సో ఈ గుంటనక్కని గుడ్డిగా ఫాలో అయ్యి గుంతలో పడ్డారని నేను అనుకుంటున్నాను. నేను ఒకటే చెప్తున్నా, యాజ్ ఆన్ టుడే 9 ఈజ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ దట్ సింగరేణి హ్యాస్. ఫస్ట్ దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ అన్నారో ఇంకొంచెం డీటెయిల్గా ఎంక్వైరీ చేయండి, నాకేం ప్రాబ్లం లేదు. 2014 నుంచి చేసుకోండి, 1956 నుంచి చేసుకోండి. మాది కార్మికుల పక్షం, కాంట్రాక్టర్ల పక్షం కాదు కాబట్టి నాకు టెన్షన్ లేదు. సో అల్టిమేట్గా సింగరేణి సంస్థ బతకాలంటే సింగరేణికి ఉండాలి 9 అనేది. సింగరేణి ద్వారానే అక్కడ ఓపెన్ కాస్ట్ మైనా ఏది చేస్తారో చేయాలని నా కోరిక. నీకేమో బీఆర్ఎస్ ఇష్టం, అది ఎవరేం చేస్తారు.
కొన్ని రోజులలో ప్రజలే బ్యాన్ చేస్తారు బీఆర్ఎస్. ఓట్ ట్యాపింగ్ పైన వరుసగా బీఆర్ఎస్ నేతలు నోటిఫికేషన్ చెప్తున్నారు. ఓట్ ట్యాపింగ్ తప్పు కాదు, చట్టబద్ధం అని చెప్పి కూడా బీఆర్ఎస్ అంటే నేను ఒకటే మాట చెప్తా ఉన్నాండి, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి నోటీస్ ఇస్తుందో అర్థమైతలేదు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళకి ఇస్తున్నారా, ఫోన్ ట్యాపింగ్ బాధితులకు ఇస్తున్నారా? 2 ఏళ్ళ ఇది టీవీ సీరియల్ లెక్క కొనసాగుతూనే ఉన్నది. ఆ కార్తీక దీపం అన్న గుర్తుంటుంది కానీ ఇది గుర్తుంటలేదు ఇది. సో ఘోరమైన పరిస్థితి ఉన్నది ఇక్కడ. సో నాన్ సీరియస్ అయిపోయింది, జోక్ అయిపోయింది ఫోన్ ట్యాపింగ్ అంటే. వేరేజ్ మాలాంటి వాళ్ళ ఆవేదనను ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రజలు సీరియస్గా తీసుకోవాలంటే తొందరగా దాన్ని తేల్చాలి, తొందరగా క్లోజ్ చేయాలి. అట్లా కాకుండా సాగదీస్తూ రాజకీయాల కోసం పదే వెళ్ళడం అన్నది కరెక్ట్ కాదు. చాలా నాన్ సీరియస్ అప్రోచ్తో జరుగుతుంది. వీఆర్ నాట్ హ్యాపీ. నాకు తెలియదు, ఏమో చూద్దాం, వచ్చినప్పుడు చూద్దాం. కేసీఆర్ గారు కూడా నోటీసులు ఇస్తూ టెలిఫోన్ ట్యాపింగ్ అన్నారు. దీనిపైన మీ స్పందన? నేనేమంటున్నా, అది జోక్ అయిపోయింది, టీవీ సీరియల్ లాగా అయిపోయింది. సీరియస్నెస్తో చేస్తే బాగుంటుంది. అట్లా కాకుండా రేపు పొద్దున దాని రిజల్ట్ ఏం లేకుండా ఊరికే చేసేసి ఎలక్షన్ అయిపోయాక బంద్ పెడతారేమో అని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడే వస్తున్నది ఫోన్ ట్యాపింగ్ విషయం తప్పితే మిగతా టైంలో వస్తలేదు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ చేస్తారేమో, ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో పోలింగ్ ఉంది కాబట్టి దానికోసం చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది కరెక్ట్ కాదు. ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటిది టెర్రరిస్టుల కోసం పెట్టినటువంటి విషయాన్ని అన్ని ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయి. అది చేయకూడదని మాత్రమే నేను డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై కవితక్క.